శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. సర్వమయీ ఇది అమ్మవారి 203వ నామం. ఇది 4 అక్షరాల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసేటప్పుడు సర్వమయ్యై నమః అని చెప్పాలి. సర్వ అంటే సర్వమునందు అనగా విశ్వమంతటా అని అర్థం. మయ్యి అంటే నిండి ఉన్నది అని అర్థం. ఈశావాస్యమిదం సర్వం అని ఈశావాస్యోపనిషత్తు చెప్తుంది. అంటే అంతటా ఈశుడే లేదా ఈశ్వరుడే నిండి ఉన్నాడు అని. సర్వమునందు ఈశ్వరుడు నిండి ఉన్నాడు లేదా సర్వమునందు ఈశ్వరి నిండి ఉన్నది. ఈ 2 వాక్యాలకు తేడా ఏమిటి అంటే తేడా లేకుండా ఉండడమే అని సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. మనలో కుడి చెయ్యి ఎవరిది ఎడమ చెయ్యి ఎవరిది అని ప్రశ్నలు వేసుకుంటే అవి 2 వేరే వేరే వ్యక్తులవి కావు, ఒకే వ్యక్తికి సంబంధించినవి అని తెలుస్తుంది కదా. ఈశ్వరి కలవాడు ఈశ్వరుడు, ఈశ్వరిలో నిండినవాడు ఈశ్వరుడు. అంతా ఆవిడే అయితే మరి ఆయన ఉన్నట్లా లేనట్లా? ఇలా అనేది అలా అంటుంటే వినేది ఎవరు? వారెవరి తాలూకు వారో తెలిసి చెప్పగలిగితే అసలు విషయం తెలుస్తుంది. అసలు విషయం తెలిస్తే ఆ ప్రశ్నకు అర్థం లేదని తెలుస్తుంది. ఒకళ్ళలో ఒకళ్ళు ఉండగలగడం వాళ్ళకే చేతనైంది అని తెలుసుకోవాలి. తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని తైత్తరీయోపనిషత్తు చెప్తుంది. మనుష్యులు తాము సృష్టి చేసిన వస్తువుల్లో అనుప్రవేశం చేయలేరు. గడియారాన్ని తయారు చేసి ఆ గడియారం అంతటిలో మనం ఉండలేం కదా. కానీ భగవంతుని సృష్టి అలాంటిది కాదు. ఈ ప్రపంచంలో అన్ని సృష్టించి అలా సృష్టించిన అన్నింటిలోనూ అనుప్రవేశం చేసి తానే నిండి ఉంటాడు. మనం మన గృహాలకు యజమానులం అవ్వచ్చేమో కానీ ఈశులం కాలేము. గృహం తాలూకు కిటికీలు, ద్వారబంధాలు, గోడలు అన్నింటి నిండా మనమే నిండి ఉండగలిగితే అప్పుడు మనం గృహానికి ఈశులం అవుతాం. పంచదార చిలుకకు పంచదార ఈశుడవుతుంది, మంచుగడ్డకు H2O ఈశుడవుతుంది. అలా అన్నమాట. ప్రస్తుత నామమైన సర్వమయి అనే నామాన్ని కూడా అలాగే అర్థం చేసుకోవాలి. అమ్మవారే సర్వము అయినప్పుడు సర్వమునందు అమ్మవారు కాక ఇంకేముంటుంది అంటే అమ్మవారే ప్రపంచమంతటికి ఉపాదాన కారణం అన్నమాట. సర్వం కల్విదం బ్రహ్మ అన్న వాక్యానికి కూడా ఇదే అర్థం. సర్వమునందు నిండి ఉన్నది అని ఈ నామానికి అర్థంగా చెప్పుకోవచ్చు. శ్రీమాత్రే నమః. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.